నమస్తే అండి, నేను రజాక్. అఖండ 2 సినిమాని ఆపేశారు, అసలు కంప్లీట్గా అవ్వలేదన్నమాట. సో నన్ను కొంతమంది అడిగినారు, అసలు అఖండ సినిమా ఆగిపోవడానికి కారణం ఏంటి? రాత్రి ప్రీమియర్స్ పడతాయి అన్నారు, తర్వాత ప్రీమియర్స్ ఆగిపోయినాయి అని చెప్పారు. ఆ తర్వాత వచ్చేసి రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ షోస్ నుంచి పడతాయి అని చెప్పారు. ఆంధ్రాలో షోస్ పడతాయి అని చెప్పారు, బట్ అది కూడా ఆపేసినారు. ఇంకొక విషయం కూడా చెప్పాను నేను నిన్న, ఏంటంటే యూఎస్లో ప్రీమియర్స్ పడతాయి, అంటే అబ్రాడ్ కంట్రీస్లో కూడా సినిమా రిలీజ్ చేస్తారు కదా, సో యూఎస్లో కూడా ప్రీమియర్స్ పడతాయి అని చెప్పారు. సో అది కూడా ఎందుకు పడలేదు అని చెప్పేసి చాలామంది అడగడం అయితే జరుగుతుంది. సో నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఇప్పుడు కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు ఇది ఈ సినిమాకి కూడా 1,00,000 కారణాలు అయితే ఉన్నాయన్నమాట. నిజం చెప్తున్నా, బాలయ్య బాబు గారి కెరియర్లో ది వర్స్ట్ డే ఏదన్నా ఉందంటే అది నిన్నటిదే అని చెప్తాను నేను. ఎందుకంటే ఆయన లైఫ్ టైంలోనే కొన్ని వందల సినిమాలు చేసి ఉంటారు. అలాంటి వ్యక్తికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని అయితే నేనైతే ఊహించలేదు. అందుకే నేను చాలా ఎక్స్పెక్టేషన్స్తో, పైకి దేవుడి సినిమా లార్డ్ శివ మీద వస్తున్నటువంటి శివ సినిమా కాబట్టి నాకంటూ ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది. సో నాకు ఇష్టమైన దేవుళ్ళలో లార్డ్ శివ ఒకరు అనమాట. అయితే ఏంటంటే ఈ సినిమా కోసం నేను చాలా ఈగర్గా వెయిట్ చేసినాను, బట్ అయితే రాలేదు. సో ఎందుకు రాలేదని చెప్పేసి నన్ను అడిగినారు కదా, దానికి సంబంధించి నేను చెప్తాను. బేసిక్గా ఏంటంటే ఈ 14 Reels Plus ఏదైతే ఉందో, వీళ్ళు వచ్చేసి ఈరోస్ నౌ అనే సంస్థకు దాదాపు 22 కోట్లు బాకీ పడ్డారు, ఇవ్వాల్సి ఉంది వాళ్ళకి ఫైనాన్స్కి సంబంధించి. ఎందుకు ఇవ్వాలి? నేను ఒక్కడనే కావచ్చు, అంతకుముందు దూకుడో లేకపోతే ఆగడో లేకపోతే రకరకాల సినిమాలు ఉంటాయి కదా. సో ఆ సినిమాలకి సంబంధించి వీళ్ళకి మధ్య ఏదో ఒక గొడవ అయితే ఉందన్నమాట. ఆ గొడవ చిలికి జడిమానైంది. ఎప్పుడుది గొడవ? 2019లోది. ఇప్పుడు ఎంత? 2025. దాదాపు 6 సంవత్సరాల గొడవ. ఈ రోజున వాళ్ళు ఏం చేసినారు? సైలెంట్గా వదిలేసినారు. ఈ 14 Reels వాళ్ళు సినిమా చేయరా, వీళ్ళు బయటికి రారా, వీళ్ళు వచ్చినప్పుడు మేము చూసుకుందాం అన్నట్టు వాళ్ళు కూర్చున్నారు అనమాట, కాసుకొని కూర్చున్నారు. బట్ వాళ్ళు చూడండి, సినిమా సెట్స్ మీదకి వెళ్ళింది, సినిమా ప్రీ ప్రొడక్షన్ చేసుకున్నారు, సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది, సినిమా రిలీజ్కి సిద్ధమైపోయింది. రేపు రిలీజ్ అనగా ఈ రోజు పొల్ల పెట్టేశారు, కోర్టులో కేసులు వేసినారు, హైకోర్టుకి వెళ్ళిపోయినారు, కుదిరితే సుప్రీంకోర్టుకి కూడా పోతారు, ఇదంతా చేశారనమాట. సో దీంతో ఏమైంది? సినిమా అయిపోయింది. దాదాపు వాళ్ళకి ఒక 22 కోట్లు ఇవ్వాలంట. పైగా ఏంటంటే వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ఆ కోట్లు ప్లస్ మాకు 50% వడ్డీతో కలిపి ఇవ్వమని చెప్పేసి చెప్తున్నారంట. సో ఇది తెగేదట్టయితే ఇంక అనిపించలేదు. దాంతో ఏమైంది? ప్రొడ్యూసర్స్ వచ్చేసి చాలా కష్టపడ్డారు, సినిమాని ఎలా అయినా యూఎస్ ప్రీమియర్స్ అయినా వేయించాలి, లేదంటే తెలుగు స్టేట్స్లో ఏదో చోట వేయించాలి అని చెప్పేసి చాలా కష్టపడ్డారు రాత్రి. బట్ వర్కౌట్ కాలేదు. రాత్రి 11 ఇంకో పోస్ట్ పడింది అనమాట. ఆ టైంలో ఇంక వీడియోలు ఏం చేస్తాం, అసలుకే బాలయ్య బాబు గారి అభిమానులు చాలా బాధలో ఉన్నారని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను వీడియో కూడా చేయలేదు, తీయాలనిపించలేదు. ఎందుకంటే నాకే బాధ అనిపించింది. ఏంటంటే రాత్రి నేను వీడియోలు నేను చాలా చూశాను అనమాట. ఇప్పుడు హైదరాబాద్లో కావచ్చు, సుదర్శన్ 35mm దగ్గర కావచ్చు, లేదంటే చాలా ఏరియాస్లో కావచ్చు. ఏమైందో తెలుసా, అందరూ సినిమా ఉందని చెప్పేసి థియేటర్ల దగ్గరికి వచ్చినారు 9కి 9:30కి ఆ టైంకి. అంటే మరి ముఖ్యంగా ఫ్యాన్స్ షోలు ఉంటాయి, 2 బ్యానర్లు కట్టిన వాళ్ళు ఉంటారు, ఈ హడావిడి అంతా ఉంటే వచ్చినారన్నమాట. అయితే ఏమైంది, చివరాఖరికి సినిమా షో బాగాలేదంటే పాపం వాళ్ళ మొహాలు చూడాలి, బెక్కు మొహం వేసుకుని వెళ్ళారు. కొంతమంది యాంకర్ని వ్యక్తం చేసినారు, చాలా 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 కొంచెం గట్టిగానే మాట్లాడేది జరిగింది అభిమానులు. అయితే ఫైనల్గా ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి వీళ్ళు ఫైనాన్సర్స్ వచ్చేసి ఈ డబ్బులు ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో ఆ డబ్బులు చెల్లిస్తే మాత్రం ఈ సినిమా థియేటర్లో పడడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట. నేను చెప్తాను థియేటర్లకు ఎప్పుడు వచ్చిందో కూడా. దీనికంటే ముందేంటంటే మరి ఈ ప్రొడ్యూసర్స్ మరి వాళ్ళకి డబ్బులు ఇచ్చేయచ్చు కదా అని చెప్పేసి చాలా మంది అడగొచ్చు. దాదాపు ఈ సినిమా 160 కోట్లు అంటున్నారు కదా, 160 కోట్లు. సో 160 కోట్లు కదా, మరి ఇచ్చేయచ్చు కదా అంత పెద్ద అని చెప్పేసి అంటున్నారు. ఒక విషయం ఏంటంటే, ఒక సినిమా బయటకు వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా సినిమా మొత్తాన్ని ఒకేసారి అవుట్రేట్గా అమ్మేసిన తర్వాత కూడా డబ్బులు వెంటనే ఇవ్వరనమాట డిస్ట్రిబ్యూటర్స్. సినిమాని ప్రొడ్యూస్ చేస్తారు కదా, తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కదా. సో ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఏం చేస్తారంటే, సినిమా రన్ టైంలోనో లేకపోతే రన్ టైం తర్వాత అయిపోతుంది కదా, కొన్ని రోజుల తర్వాత ఇవ్వడం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అనమాట. దాన్ని బట్టి అయితే కొంత బడ్జెట్, కొంత డబ్బు ఇచ్చి తీసుకెళ్తారు సినిమాని, ఓవరాల్గా కంప్లీట్ చేయరు. ఎందుకంటే ఈ డిస్ట్రిబ్యూటర్స్ కూడా భారీ మొత్తంలో పెట్టి కొంటారు, కొన్ని కోట్లు పెట్టి ఏరియా వైడ్ కొంటారు అనమాట. ఇప్పుడు నైజాం కావచ్చు, లేదంటే ఉత్తరాంధ్ర కావచ్చు, సీడెడ్ కావచ్చు, వైజాగ్, ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా కొంటారనమాట. ఇప్పుడు మరి వాళ్ళు కొన్నాయి వెంటనే డబ్బులు ఇవ్వలేరు, వాళ్ళకు కూడా కొంత ఆదాయం వచ్చిన తర్వాత కొంత ఇచ్చి, ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే బజానానో ఇది అంటాం కదా, అంటే ఇది మాకు కావాలి కాబట్టి ముందు మేము మీకు ఇంత డబ్బులు ఇస్తామని చెప్పేసి. సో వాళ్ళు ఇస్తారనమాట, కంప్లీట్ మనీ ఇవ్వలేరు అనమాట. ఇది ఒక తలపోటు ఉంది. రెండోది, ఈ సినిమా ఓటీటీ హక్కులు కూడా బాగానే అమ్ముడుపోయినట్టుంది. అయితే ఏంటంటే మరి ఓటీటీ వాళ్ళు ఇవ్వచ్చు కదా, వాళ్ళైనా ఇస్తే అయిపోతుంది కదా అంటే ఓటీటీ కూడా వెంటనే ఇయ్యరనమాట. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక ఓటీటీ హక్కులు కొనుక్కున్నటువంటి నిర్మాణ సంస్థ దాదాపు ఒక 25 రోజులు 30 రోజుల తర్వాత ఆ డబ్బులు ఇచ్చింది అనమాట. అది అనమాట గ్రౌండ్ రియాలిటీ. ఇలా చెప్పా కదా, కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు ఉంటాయి. అలాగే ఈ సినిమా
అన్నిటికీ కూడా 1,00,000 కారణాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకోటి ఈ సినిమాకి సంబంధించి ఏదో పూజలు చేయించినారు, ఆ పూజలు దరిద్రం కూడా కొట్టిందని చెప్పి చెప్తున్నారు. ఎవరితో చేయించినారంటే అదేదో ప్యారడీ స్వామి ఉన్నాడు కదా, సో ఆయనతో చేయించారన్నట్లుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి, సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. మరి ఆ ప్యారడీ స్వామి కూడా ఒక వీడియో అయితే రిలీజ్ చేసినాడు. ఆ వీడియోలో ఆయన చెప్పింది ఏంటంటే, నేను ఒక భారీ సినిమా కోసం అని చెప్పేసి యజ్ఞాలు హోమాలు చేశానని చెప్పి చెప్తున్నాడు. నిజం చెప్తున్నా, అది లార్డ్ శివ సినిమా, శివుని యొక్క సినిమా. అలాంటి సినిమా వచ్చినప్పుడు యజ్ఞాలు హోమాలతో పెద్ద పని లేదు. ఒకవేళ చేయించాలనుకుంటే బ్రాహ్మణులు పురోహితులతో చేయించవచ్చు, 4 టెంపుల్స్కి వెళ్ళి చేయించవచ్చు, లేదంటే ఒక పెద్ద లాంటి సెట్ లాంటిది చేయించి అక్కడ చేయించవచ్చు. ప్యూర్ బ్రాహ్మిన్స్తో చేయించవచ్చు, నాన్ వెజ్ తినటువంటి బ్రాహ్మిన్స్తో చేయించవచ్చు, మందు తాగినటువంటి బ్రాహ్మిన్స్తో చేయించవచ్చు, పంతులు గారులతో చాలామంది ఉంటారు, వాళ్ళతో చేయించవచ్చు. కానీ ఆ దిక్కుమాల దగ్గరికి వెళ్ళి వీళ్ళు చేయించుకోవడం ఏంటో నాకైతే అర్థం కాలేదు అంటున్నారు. మరి నాకు నిజమైతే తెలియదు, అది అనమాట సంగతి. ఆ దరిద్రం కూడా ఆయన ఏదంటే దానికి ఆపోజిట్గా జరుగుతూ ఉంటాయి కాబట్టి మరి ఇక్కడ ఏదో జరిగినట్టుంది మొత్తానికైతే. ఇంకో విషయం ఏంటంటే, ఈ సినిమా రిలీజ్ ఎప్పుడని చెప్పేసి ఒకటి భయ్య, ప్రొడ్యూసర్స్ వచ్చేసి డబ్బులు కట్టాలి. ప్రొడ్యూసర్స్ డబ్బులు కడితేనే వాళ్ళు సినిమా రిలీజ్ చేయడానికి ఊరుకుంటారు. కోర్టులు స్టే చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర ఒక డబ్బులు తీసుకున్నాడు, తిరిగి చెల్లించిపోతే మీరు ఊరుకుంటారా? సేమ్ పరిస్థితి అదే అనమాట. వాళ్ళు కూడా 5-6 సంవత్సరాల నుంచి లైట్ చేసి వదిలేశారు, మాకు దొరకకుండా ఉంటారు, వీళ్ళు సినిమాలు చేయరా అని చెప్పి. సినిమా షూటింగ్లో సెట్టింగ్లో ఎక్కడా కూడా వెళ్ళి యుద్ధమే చేయలేదు. వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. సినిమా రిలీజ్ అనగా వెళ్ళి కోర్టులో కేసేసారు. ఇంకేం చేస్తాడు ఎవడైనా? కోర్టు స్టే ఇచ్చేసింది, మీరు సినిమా ప్రసారం చేయడానికి వీలు లేదని చెప్పేసి ఇంకా దాంతో సైలెంట్ అయి కూర్చున్నారు. అందుకే రాత్రి ప్రీమియర్లు యూఎస్లో పడాలన్నా కానీ పడనుంది అందుకే అనమాట. ఒకవేళ పడితే ఏం జరుగుతుందో నేను ఇంకో రియాలిటీ చెప్తాను మీకు. ఒకవేళ యూఎస్లో ప్రీమియర్స్ పడి ఉంటే కనుక 2 తెలుగు రాష్ట్రాలు పడకపోతే కనుక ఆ ప్రింట్లు వచ్చేస్తాయి అనమాట. ఎలా వస్తాయి? మన ఉన్నాయి కదా బొమ్మలో, ఐ బొమ్మ, మూవీ రూల్స్, లేకపోతే తమిళ రాకర్స్, టెలిగ్రాము, ఇలా ఉంటాయి కదా. సో వీటన్నిటిలో కూడా దాన్ని అక్కడ షూట్ చేసేసి ఏం చేస్తారంటే ఇక్కడ వదిలేస్తారు. ఇక్కడ వదిలితే ఏమవుతుంది? అందరూ కూడా జనం చూసేస్తారు అనమాట. ఇంకా సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లోనే మెయిన్ ఇన్కమ్ అనమాట ఈ సినిమాకి. థియేటర్కి వెళ్తే టికెట్ 600 పెట్టినారు. అలాంటిది ఇప్పుడు వీళ్ళు పొగరకు పోయి రిలీజ్ చేస్తారు అనుకోండి, పరిస్థితి ఏమైంది అనుకుంటున్నారు? కంప్లీట్గా టోటల్గా బ్యాక్ ఫైర్ అవుతుంది. అందుకని చెప్పేసి ఆపేసినట్టయితే తెలిసింది. ఒకవేళ ఆపాలంటే అక్కడ రన్ చేయాలంటే చేయొచ్చు, బట్ ఇండియాలో రన్ చేయడం కుదరకపోవచ్చు. ఎందుకంటే అక్కడ చట్టం వేరు, ఇక్కడ చట్టాలు వేరు. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి కోర్టులో కేసులు కూడా వేయలేరు ఆ సంస్థ వాళ్ళు, బట్ ఇండియాలో మాత్రం వేస్తారు కాబట్టి ఇండియాలో కోర్టులు స్టే ఇచ్చినాయి కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఇండియాలో ఒకవేళ ఈ సినిమాని ప్రసారం చేయాలంటే కోర్టు పర్మిషన్ కావాలి. ఈ ప్రాబ్లం సాల్వ్ అయితేనే అది పర్మిషన్ ఇస్తుంది. ఒకవేళ అక్కడ వేస్తే అబ్రాడ్ కంట్రీస్లో వేస్తే కనుక ఆ రెవెన్యూ సరిపోదు అనమాట. ఇక్కడ అన్ని కోట్లు ఇది కొలగట్లేదు. 160 కోట్లు 170 కోట్లు ఎక్కడ తీసుకొచ్చింది? 200 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చింది సినిమా? ఓన్లీ యూఎస్లో అంటే కష్టం. కాబట్టి ఓవర్సీస్లో అంత సంపాదించడం అసంభవం అవుతుంది అనమాట. కాబట్టి అందుకోసం అని చెప్పేసి వెనకడికి వేసినారు. రాత్రి ప్రీమియర్స్ పడాల్సి ఉంది, యూఎస్లో పడలేదు. ఇంకా ఈ రోజు కూడా సినిమా ఆపేసినారు కదా. ఇంకా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే December 12 అని చెప్పేసి అంటున్నారు, లేదంటే కనుక December 19 అంటున్నారు. 12 కానీ 19 కానీ కన్ఫర్మ్ కావచ్చు. బట్ నేను అనుకునేది ఏంటంటే 19 అవ్వచ్చేమో, ఎందుకంటే క్రిస్మస్ కూడా కలిసి వచ్చింది కదా. సో అందుకోసం అని చెప్పేసి 19 చేయడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ ఒకటైతే చెప్తున్నాను, సినిమాకి సంబంధించి ఏం లీకులు లేవు కాబట్టి ఇబ్బంది అయితే లేదు. కొంచెం పోస్ట్ పోన్ అయినా అభిమానులు బాధపడ్డా సరే బాలయ్య బాబు సినిమాలో శివతాండవం అయితే చేస్తాడు, దాంట్లో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. సో ఇదనమాట ఓవరాల్గా సినిమాకు ఉన్నటువంటి తలపోట్లు, ఈ ఆర్థిక ఇబ్బందులు, అదేవిధంగా వీళ్ళకు ఉన్నటువంటి అప్పులు, ప్రొడ్యూసర్లు పెట్టినటువంటి తలపోట్లు. దీంట్లో బాలయ్య బాబుకి ఏం తప్పు అయితే లేదు, ఎక్కడ కూడా లేదనమాట. సో కొంతమంది రకరకాలు మాట్లాడుతున్నారు, వాటి గురించి తర్వాత మాట్లాడతారు. కానీ ఎవరో కొంతమంది బూడిపుటాన్ని చేసినారు, రాజకీయం చేసినారు, అందుకోసం చెప్పేసి సినిమా ఆగిపోయిందని. బట్ అది నిజం కాదు. ఓవరాల్గా నిజమైతే ఇదే అనమాట. సినిమా ఆగిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వీళ్ళు డబ్బులు కట్టకపోవడం కారణంగా గత 5-6 సంవత్సరాలు దాని పర్యవసానం ఈరోజు సినిమా